నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా నేను మీ సంపత్ కుమార్ తమిళ నటుడు జయం రవి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన భార్య ఆర్తితో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడం, ఆర్తి ఆమె తల్లి ఆయనపై సంచలన ఆరోపణలు చేయడంతో కొన్నాళ్లుగా ఈ వ్యవహారం మీడియా సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. గాయాని కెనిషాతో రవి స్నేహపూర్వకంగా ఉంటున్నారని, ఆమెతో రిలేషన్ వల్లే భార్యకు విడాకులు ఇస్తున్నారన్న ప్రచారము జరిగింది. విడాకులు కోరుతున్న తన భర్త జయం రవి నుంచి నెలకు 40 లక్షల రూపాయల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ వివాదాన్ని పక్కన పెడితే తాజాగా జయం రవి ఓ నిర్మాణ సంస్థపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయంలో షూటింగ్ పూర్తి చేయకుండా తన డేట్స్ వృధా చేసినందుకు 9 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేలా నిర్మాణ సంస్థను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో వివాదం కోలీవుడ్లో చర్చకు దారితీసింది. ఇక రవి పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం కోవైకి చెందిన బాబీ టచ్ గోల్డ్ యూనివర్స్ అనే సంస్థ తనతో 2 సినిమాలు నిర్మించేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. అయితే అగ్రిమెంట్లో పేర్కొన్నట్లుగా షూటింగ్ సకాలంలో పూర్తి కాలేదు. దీంతో ఆయన మరికొన్ని డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆయన నటించాల్సిన వేరే సినిమాలు డిస్టర్బ్ అయ్యాయి. అదనపు డేట్స్ ఇచ్చినందుకు ఎక్కువ రెమ్యునరేషన్ అడగ్గా వాళ్ళు ఇవ్వలేమని చెప్పేశారు. దీంతో జయం రవి తన లీగల్ టీంతో హైకోర్టును ఆశ్రయించారు. అగ్రిమెంట్ ప్రకారం సినిమాలను సకాలంలో పూర్తి చేయకపోవడంతో తనకు 80 రోజుల కాల్ షీట్స్ వృధా అయ్యాయని, అందువల్ల మరో సినిమా షూటింగ్లో పాల్గొనలేకపోయానని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల తనకు మరికొన్ని సినిమాలు కూడా మిస్ అయ్యాయని, అందువల్ల తాను ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. అందువల్ల నిర్మాణ సంస్థ నుంచి తనకు 9 కోట్ల రూపాయలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జయం రవి కోర్టును కోరారు. అయితే ఈ వివాదంలో నిర్మాణ సంస్థ వాదన మరోలా ఉంది. తమ మధ్య ఒప్పందాన్ని జయం రవి ఉల్లంఘించి మరో సినిమాలో నటించారని, అందువల్ల ఈ పిటిషన్ విచారణకు అనర్హమైనదని సీనియర్ న్యాయవాది పిఎస్ రామన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 23కి వాయిదా వేశారు.